అర్థం చేసుకుందాం. సదాకాలము ప్రభువా, మేము మీతో కూడా మా శేష జీవితం అంతయు జీవించుటకు సహాయము చేయండి. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా అనే విధంగా మా సమయాన్ని మీతో గడిపేవారముగా, మీ అడుగు జాడల్లో మేము నడిచేవారముగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మరొక పర్యాయము మీ పరిశుద్ధమైన వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడవుగా ఉండి వింటున్న మా అందరితో మీ వాక్యము ద్వారా మాట్లాడి తద్వారా ఘనత నందమని వినుచున్న ఈ సందేశం మా జీవితానికి ఒక నూతన ఉజ్జీవాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినట్లుగా సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. పిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీతిమంతుడైనటువంటి లోతును గురించి చూస్తూ ఉన్నాం. లోతును గురించి అంత ఎక్కువగా మనము ధ్యాస పెట్టం. చాలాసార్లు అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి చదువుకుంటాం ప్రియులారా. అబ్రహాము యొక్క వంశానికి సంబంధించిన లోతును గురించి ఎప్పుడైనా అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం మాత్రం ధ్యానం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు లోతుల గురించి ఆలోచన చేసినప్పుడు ఏదో ఒక విధమైనటువంటి నెగటివ్ సెన్స్ అనేది మనకు కనబడుతూ ఉంది. లోతు యొక్క భార్య విషయంలో, లోతు యొక్క కుమార్తెల విషయంలో కొంత నెగటివ్ సెన్స్ అనేది మనము ఆలోచిస్తూ ఉంటాము పిల్లలు. ఈరోజు లోతు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. లోతు యొక్క జీవితం ఎలాంటిది అని అంటే, ఆదికాండం 11వ అధ్యాయంలో లోతు యొక్క నాన్నగారు ఎవరో, భార్య ఎవరో, ఇలాంటి అనేక విషయాలు, భార్య కాదు కానీ తల్లి ఎవరో, ఇలా అనేక విషయాలు మనకు కనబడతాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం గమనిస్తే, తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. తెరహుకి 3 కుమారులు జన్మించారు. ఒక ఆయన పేరు అబ్రాము, రెండవ ఆయన పేరు నాహోరు, మూడవ ఆయన పేరు హారాను. ఈ హారాను యొక్క కుమారుడే లోతు అని ఆ 27వ వచనంలో మనము చూస్తా ఉన్నాం.
28వ వచనానికి వచ్చేసరికి లోతు యొక్క తండ్రి అయినటువంటి హారాను మరణించాడు. మరి లోతు తల్లి ఏంటో ఎవరో మనకు అక్కడ చెప్పబడలేదు ప్రియులారా. ఇక లోతుకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనే విషయాలు కూడా అక్కడ మనకు చెప్పబడలేదు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తెరహు ఏం చేశాడు అంటే అబ్రహామును, శారాను, లోతును వెంట పెట్టుకొని కానానుకు ప్రయాణం అయ్యాడు. కానానుకు ప్రయాణం అవుతూ ఉన్న సమయంలో 31వ వచనం గమనిస్తే తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు శారాయిను తన కోడలను తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి బయలుదేరి కానానుకు వెళ్ళబోయే ముందు వాళ్ళంతా కూడా హారాను అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ హారాను ప్రాంతంలో ఉన్నప్పుడే తెరహు మరణించాడు. నలుగురుగా బయలుదేరినటువంటి వాళ్ళు హారానులో ముగ్గురుగా మారారు ప్రియులారా. ఈ హారానులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనేది మనకు తెలియదు. హారానులో వాళ్ళు నివాసం చేస్తూ ఉన్నటువంటి దినాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడడం జరిగింది. అప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారం తన భార్య అయినటువంటి శారాను తీసుకొని కానానుకు బయలుదేరాడు. ఆ బయలుదేరేటువంటి సమయంలో లోతు కూడా అబ్రహాముతో ఉన్నాడు. ఈ విషయాలు మనకు 12వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. లోతు కూడా అబ్రహాములాగా ఎంతో ధనవంతుడిగా ఉన్నట్టు 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము ప్రియులారా. ఆ తర్వాత లోతు 13వ అధ్యాయం 10వ వచనంలో మరి యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ పిమ్మట 14వ అధ్యాయం 12వ వచనంలో లోతు సొదొములో నివాసం ఉన్నట్టుగా మనం చూస్తాము ప్రియులారా. ఆ పిమ్మట లోతు వివాహం చేసుకున్నాడు. 2 కుమార్తెలు కూడా లోతుకు జన్మించాడు. పిమ్మట లోతు దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాల నుండి దేవుని ద్వారా రక్షించబడ్డాడు, తప్పించబడ్డాడు. అది మనకు 19వ అధ్యాయం 29వ వచనంలో కనబడుతుంది. ఆ తరువాత లోతు యొక్క భార్య ఉప్పు స్తంభం అయిపోవటం, పిమ్మట లోతు యొక్క కుమార్తెల యొక్క స్థితిగతులు ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లలు. లోతు యొక్క కుమార్తెల్లో నుండి 2 ప్రాముఖ్యమైనటువంటి జనాలు ఉద్భవించారు. ఒక గుంపు మోయాబీయులు, రెండవ గుంపు అమ్మోనీయులు. మోయాబీయుల పైన దేవుని కృప ఉన్నట్టు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడుతుంది. ఇంకా తర్వాత లోతు ఎప్పుడు చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడో, ఎలా చనిపోయాడో, ఎన్ని సంవత్సరాలు లోతు జీవించాడో, భార్యను కోల్పోయిన పిమ్మట మళ్ళీ లోతు వివాహం చేసుకున్నాడా లేదా, ఇలాంటి విషయాలు మనకు బైబిల్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ప్రియులారా. సరే, ఈరోజు లోతు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సరే, ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. లోతు అతనితో కూడా వెళ్ళాడు.
దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్తూ ఉంటే లోతు అబ్రహాముతో కూడా వెళ్ళినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అప్పటికి లోతు యవనస్తుడిగా ఉన్నాడు. హీ వాజ్ ఎ బ్యాచులర్ డ్యూరింగ్ దట్ టైం. అవివాహితుడిగాను యవనస్తుడిగాను లోతు అబ్రహాముతో ఉన్నాడు ప్రియులారా. అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారం బయలుదేరినప్పుడు లోతు కూడా అబ్రహామును వెంబడించినట్టు ఇక్కడ మనం చూస్తాం. వాస్తవంగా లోతు అబ్రహామును వెంబడింపకుండా హారాన్లో ఉండిపోవచ్చు. వాళ్ళు హారాన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో మనకు తెలియదు, కానీ వాస్తవంగా అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోతు కూడా అబ్రహామును వెంబడించాడు. అబ్రహాము ఎందుకు వెళ్ళాడు? అక్కడి నుంచి దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి వ్యక్తితో లోతు కూడా ఉండుట అనేది విశేషము ప్రియులారా. ప్రభువును వెంబడించేటువంటి వారి జీవితాల్లో పెయిన్స్ అండ్ గెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. కష్టాలు ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయి ప్రియులారా. మరి లోతు అబ్రహామును వెంబడించిన తర్వాత అబ్రహాముతో దేవుడు ఏ విధంగా చెప్పేవాడో, ఏ విధంగా అబ్రహామును నడిపించేవాడో అవన్నీ కూడా లోతు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దేవుని చిత్తంలో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి వారితో కలిసి నడుచుట అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసుల జీవితాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లర్. We must follow the footsteps to people who are performing the will of God. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి వారిని వెంబడించుట అనేది మనకు చాలా అవసరం. బైబిల్లో మనం గమనించినప్పుడు అనేక మంది దేవుని చిత్తానుసారంగా జీవించారు. వాళ్ళ జీవితాలు మన జీవితానికి మార్గదర్శకాలు. ఇంకా మిషనరీ జీవితాల గురించి మనం గమనించినట్లయితే ఎంతోమంది దేవుని కొరకు జీవించారు. వాళ్ళ బయోగ్రఫీస్, జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు కూడా అలాగ జీవించాలని అనిపిస్తుంది ప్రియారి. సరే, ఇక్కడ లోతు దేవుని చిత్తంలో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి అబ్రహామును వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము కష్టంలో నుంచి వెళ్తూ ఉంటే లోతు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తూ వెళ్ళాడు. అబ్రహాము కరువులో నుంచి వెళ్తూ ఉంటే లోతు కూడా ఆ కరువును అనుభవిస్తూ వెళ్ళాడు. బైబిల్లో మనం చూస్తాం మోషేని గురించి. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలను విడిపించి కానాను ప్రాంతానికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించేటువంటి సమయంలో మరి మోషేతో అనేక మంది అనుచరులు ఉన్నారు ప్రియుల. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే యెహోషువ, కాలేబు. వీళ్ళంతా కలిసి నడుస్తూ ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలు, అరణ్య ప్రయాణంలో అనేక మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలీల్లో కొద్దిమంది దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటే మరికొద్దిమంది భక్తిహీనులు కూడా ఉన్నారు. మరికొద్దిమంది మిశ్రిత జనం, అంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్తో కలిసి బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇందాక చెప్పాను పెయిన్స్ అండ్ గెయిన్స్ అని. వారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అనేక కష్టాలు, శ్రమలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో దేవుని యొక్క అద్భుతాలను కూడా అనుభవించారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం ప్రియులారా.
మిక్కిలి మంచి దేశము. చూడండి ప్రియులారా, వాళ్ళు వేగు చూసేదానికి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా కూడా నెగిటివ్స్ మనుషుల్లో ఇన్సర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం పాజిటివ్ వేలో అనుకూలమైనటువంటి విధానంలో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి అని వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించారు ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి బలపరుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే 9వ వచనం చివరి భాగంలో, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. వాళ్ళు మనుషులను బలపరుస్తూ ఉంటే వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళను చంపాలన్నటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. మరి దేవుడు అన్నాడు 30వ వచనం 14వ అధ్యాయం 30వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దృష్టి యెహోషువ కాలేబు మీద ఉంది. మిగతా వాళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉంటే యెహోషువ కాలేబు మాత్రం మోషేతో ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుని యొక్క వాగ్దానం గురించి ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి వారిగా ఉన్నారు. మన చరిత్రను పరిశీలిస్తే ఈ యెహోషువ కాలేబు వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు. మోషేను వెంబడిస్తూ ఉండటం వలన వీరిద్దరూ దేవుని యొక్క వాగ్దానాన్ని ఎరిగినటువంటి వారిగా, విశ్వసించినటువంటి వారిగా మారారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవిత యాత్రలో దేవుని చిత్తంలో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి వారిని మాదిరిగా పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, బలహీనులను మాదిరిగా పెట్టుకుంటాం. మందిరానికి వస్తూ కూడా సినిమాలు చూసేవాళ్ళు, తాగేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, బూతులాడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం చూసినట్లయితే వీఆర్ అనేబుల్ టు బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇఫ్ వీ లుక్ ఎట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ప్రియులారా, భక్తిలో బలహీనముగా ఉన్నటువంటి వారిని మాదిరిగా పెట్టుకున్నట్లయితే మనము కూడా భక్తిహీనులముగా మారు. వీ మస్ట్ బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి. ఈ గుంపులో అంటే మోషేని వెంబడిస్తున్నటువంటి ఈ గుంపులో అనేక మంది భక్తిహీనులు ఉన్నారు, అనేక మంది భక్తులు కూడా ఉన్నారు ప్రియులారా. ఒక వ్యక్తి దేవుని చిత్తంలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అనుసరించుట అనేది చాలా మంచిది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. 16:22. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి, ఎవరి మీదకి? పౌలు శీల మీదకు దొమ్మిగా వచ్చారు. ఇక్కడ ఎవరిని వెంబడిస్తా ఉన్నారు చెప్పండి? పౌలు శీల ఇద్దరు మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరు వెంబడిస్తా ఉన్నారు? పౌలును శీల వెంబడిస్తా ఉన్నాడు. పౌలును శీల వెంబడిస్తూ ఉంటే అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యం జరిగిన పిమ్మట ప్రజలు దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించి వీళ్ళిద్దరిని పట్టుకొని ఏం చేశారట? చదవండి. న్యాయాధిపతులను వస్త్రాలను లాగివేసి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేశారు. ప్రియులారా, ఇక్కడ శీల గురించి మనం ఆలోచన చేయాలి. శీల పౌలుని వెంబడిస్తా ఉన్నాడు. పౌలు ఎవరిని వెంబడిస్తున్నాడు? దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే లోతు ఎలాగ అబ్రహాముని వెంబడిస్తున్నాడో
ఇక్కడ పౌలు దేవుని వెంబడిస్తూ ఉంటే శీల పౌలును వెంబడిస్తూ ఉంటాయి. అలా వెంబడించడం వల్ల ఏమైంది అంటే దెబ్బలు తినాల్సి వచ్చింది, ప్రియులారా. చెరసాల్లో పెట్టబడాల్సి వచ్చింది, అనవసరమైనటువంటి నిందలు భరించాల్సి వచ్చింది. తీసుకెళ్లి వాళ్ళిద్దరిని చెరసాల్లో పెట్టేశారు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ఏం చేశారు? ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. ఏమైంది అక్కడ? అక్కడ ఒక భూకంపం వచ్చింది, ప్రియులారా. చెరసాల తలుపులు తెరవబడి సంఖ్యలు ఊడిపడ్డాయి. దేవుని యొక్క కార్యం అక్కడ జరిగింది. జైలు అధికారి మారు మనసు పొందాడు, కుటుంబం బాప్తీసం తీసుకుంది. అంటే ఒక పక్క కష్టం, ఒక పక్క మరి శ్రమ అనుభవిస్తూ ఉన్నారు, మరొక పక్క దేవుని కార్యాలు కూడా అనుభవిస్తా. అలాగుంటుంది స్పిరిచువల్ లైఫ్ అంటే. ప్రభువు చిత్తంలో సాగిపోతూ ఉన్నటువంటి వారిని వెంబడిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఇలాంటి అనుభవాలు అనేవి ఉంటాయి, ప్రియులారా. ఇక్కడ లోతు ఏం చేస్తున్నాడు అంటే అబ్రహామును వెంబడిస్తూ ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. వారు కలిసి ముందుకు ప్రశాంతంగా సాగిపోతూ ఉన్నారు. 13వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము, ఆదికాండం 13 1వ వచనం, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగబునకు వెళ్ళాము. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, ప్రియులారా. ఏంటంటే తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని. లోతు ఇంకా అబ్రహాముతోనే ఉన్నాడు. ఆ పై భాగంలో కరువు వచ్చింది, ప్రియులారా. 16వ వచనంలో ఆ దేశంలో కరువు భారముగా నున్నందున, అంటే కరువు సమయంలో కూడా లోతు అబ్రహాముతోనే ఉన్నాడు. ఈ 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా లోతు అబ్రహాముతోనే ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలుసా? 5వ వచనం, ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇక్కడ ఆస్తిని గురించి చూస్తూ ఉన్నాం, ప్రియులారా. ఈ మాటల మీద మనం దృష్టి పెట్టాలి. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. వారికి ఉన్నటువంటి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉందట, ప్రియులారా. అంటే వారు కలిసి నివసించలేనటువంటి హిండరెన్సెస్, ఆటంకాలు అనేవి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం కూడా విశ్వాసులముగా కొద్ది మందితో సహవాసం చేయలేకుండా కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ధనం ఆటంకంగా మారొచ్చు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్, అపార్థం చేసుకునేటువంటి ఆలోచనలు కూడా ఆటంకాలుగా మారొచ్చు. కొన్నిసార్లు సెంటిమెంట్స్, క్యాస్ట్ సిస్టమ్, వీళ్ళు ఫలానా వర్గానికి సంబంధించిన వాళ్ళు, విశ్వాసుల్లో ఇలాంటి తారతమ్యాలు కూడా కొన్నిసార్లు ఆటంకాలుగా ఉంటాయి, ప్రియులారా. కొన్నిసార్లు బంధువుల విషయంలో కూడా బంధువులే భక్తి జీవితానికి ఆటంకంగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధమైనటువంటి ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు చెడు అలవాట్లు, విశ్వాసులతో కొద్దిమంది చెడు సంబంధమైన అలవాట్లు కలిగి ఉండటం వలన తోటి విశ్వాసులతో జీవించలేరు, ప్రియులారా. స్మోకింగ్ అలవాటు, ఇంకేదో అలవాటు ఉంటే వాళ్ళు సేవకులతో ఉండలేరు, భక్తిగల విశ్వాసులతో ఉండలేరు. ఏదో ఒక విధంగా వాళ్ళు ఆటంకపరచబడేటువంటి వారిగా ఉంటాయి. కొన్నిసార్లు సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఏమంటే సంఘంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. చూడండి, కరోనా వచ్చిన తర్వాత ఎన్నో సంఘాల్లో చీలికలు అనేటువంటి
పోయినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఎన్నో ప్రాంతాల్లో మరి సేవకులకు, విశ్వాసులు దూరం అయిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. కనుక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా సంఘ సహవాసాన్ని ఆటంకపరిచేటువంటి విధంగా ఉంటాయి ప్రియుల. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలాగే. ఎన్ని సంవత్సరాలు కలిసి లోతు అబ్రహాముతో ప్రయాణించడం మనకు తెలియదు. కానీ వారిద్దరూ అలా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒక భాగానికి వచ్చేసరికి వారు కలిసి నివసించలేనటువంటి విధంగా ఆస్తులు అడ్డం వచ్చాయి. పశువులు, గొర్రెలు విస్తారంగా ఉండటం వలన ఆ సంపద వారు కలిసి నివసించలేనటువంటి స్థితికి దారితీస్తుంది. బ్రేకింగ్ ఆఫ్ ద ఫెలోషిప్, సహవాసము విడిపోయేటువంటి స్థితికి వచ్చింది ప్రియులారా. 9-10 వచనాలు చూడండి. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాను. ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచన చేయాలి ప్రియులారా. లోతు అబ్రహాముతో ప్రయాణం చేస్తున్నప్పుడు కష్టమైనా కూడా, శ్రమ అయినా కూడా దాంట్లో ఎంతో సంతోషాన్ని అనుభవించాడు. ఎందుకు? అబ్రహాము దేవుని చిత్తంలో ప్రయాణాన్ని చేస్తా ఉన్నాడు కనుక he got safe and sound because he is walking in the will of God. He has a journey according to God's will. దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రయాణం చేస్తూ ఉండటం వలన అబ్రహాము విషయంలో దేవుడు బాధ్యత వహించాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా ఉన్నాడు కనుక అబ్రహాము యొక్క క్షేమాన్ని, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు అబ్రహాముకి ఇస్తున్నటువంటి నడిపింపును లోతు కూడా అనుభవిస్తూ వచ్చాడు ప్రియులారా. ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది వచ్చింది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అబ్రహాం అన్నాడు, బాబు మనం బంధువులం, నీకు నాకు మధ్య మనం అసమాధానంగా ఉండకూడదు. కాబట్టి ఇదిగో ఈ ప్రాంతంలో నీకు ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని కోరుకొని నీవు వెళ్ళు అన్నాడు ప్రియులారా. అప్పుడు లోతు ఏం చేసి ఉండాల్సింది అంటే, లేదు కష్టమైనా శ్రమైనా నేను నీతో కూడా ఉంటాను అని అనుండాల్సింది ప్రియులారా. అలా అనలేదు. అనుకున్నా ఏం చేశాడు? 11వ వచనం చదవండి. కాబట్టి తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. చూడండి పిల్లలు, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఆస్తి వచ్చింది. వారు ఒకరినొకరు వేరై వెళ్ళిపోయారు. గొడవపడి వెళ్ళలేదు ప్రియులారా, మామూలుగానే విడిపోయారు. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే విడిపోయారు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో లోతుకు తెలియదు. అబ్రహామును దేవుడు ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడో లోతుకు తెలియదు. దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాములో ఉండి లోతు పొందుకోలేడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి క్షేమంలో లోతు లేడు, వేరైపోయాడు ప్రియులారా. నిజంగా ఈ పోర్షన్ మనం చదివిన అట్లు వారు ఒకరినొకరు వేరై పోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి సాగిపోతూ ఉన్నటువంటి వారి ప్రయాణంలో ఇక్కడికి వచ్చేసరికి ఆస్తిని బట్టి వాళ్ళు ఏమైపోయారు? వేరైపోయి వెళ్ళిపోయారు. ప్రియులారా, కొన్నిసార్లు మరి ప్రభువును వెంబడించేటువంటి వారి జీవితాల్లో కూడా ఇలా దేవునికి దూరం అయిపోవుట, దేవుని సేవకులకు దూరం అయిపోవుట, దేవుని సంఘానికి దూరం అయిపోవుట అనేది
జరుగుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిలో భాగాన్ని ఇమ్మని అడిగాడు. ఎందుకు అడిగాడు? దూరదేశానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆస్తిలో భాగాన్ని అడిగాడు. ఆస్తిలో భాగాన్ని పంచుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోవటం వల్ల తండ్రి యొక్క క్షేమాన్ని కోల్పోయాడు. తండ్రి యొక్క ప్రేమ అనురాగాలను కోల్పోయాడు. తండ్రి యొక్క సమృద్ధిని కోల్పోయాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు దూర ప్రదేశంలో. ఎందుకంటే కొంచెం ఆస్తి, డబ్బులు ఉన్నాయి కదా, కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి జలసాగా జీవించవచ్చు అనుకున్నాడు. భవిష్యత్తులో బాగుపడతాను అనుకోని ఉండొచ్చు. వెళ్ళిపోయి ఆ డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినేదానికి తిండి కూడా లేదు. వీ డోంట్ నో అబౌట్ ద టుమారో, వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ వీ డిపార్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి వేరైపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న సంగతి మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి ఏదైనా శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా నింద వచ్చినప్పుడు దాంట్లో నిలబడాలి. ఎందుకు అంటే దీని వెనక సైతాను సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం చూడలేం. వీ కాంట్ సీ ద యాక్ట్ ఆఫ్ సాటన్ బియాండ్ ఇట్. దాని వెనక ఉన్నటువంటి సైతాను యొక్క శోధన కార్యాలు మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి పరిస్థితులు ఎలా ఉండినప్పటికీ దేవుని సన్నిధిలో నిలబడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు కొన్ని దురాలోచనలు మనలో నుంచే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, మనలో నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ చిన్న కుమారునికి ఎవరో వచ్చి చెప్పింది కాదు, తనలో తానే అలాగా అనుకున్నాడు. దూరదేశానికి వెళ్ళాలి అనుకున్నాడు. సెల్ఫ్ అనేది పనిచేస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనలో. We should not give the room to ourselves in our lives. ప్రియులారా, అలాంటి వాటికి మన జీవితంలో స్థానం అనేది ఇవ్వకూడదు. దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో he had to face lot of troubles and struggles. He got famine. కరువు వచ్చేసింది ప్రియులారా. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు. చెప్పుకునేదానికి తండ్రి కూడా లేడు. He has no any fellowship to share his agony. తన వేదన పంచుకునేదానికి ఎటువంటి సహవాసం కూడా లేదు ప్రియులారా. సహవాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. శిష్యులే ప్రియులారా. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో అనేక మంది వాళ్ళు ఎంతకాలం వెంబడించారో మనకు తెలీదు. దేవుని యొక్క మాటలు ఎన్ని వాళ్ళు విన్నారో మనకు తెలీదు. ప్రభు యొక్క అద్భుతాలు ఎన్ని వాళ్ళు చూశారో, అనుభవించారో మనకు తెలీదు. అయితే వాళ్ళు ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడతా ఉన్నారు. ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎందుకు వెనక తీశారు అంటే ఆయన మాటలు వాళ్ళకి అర్థం కాలేదు ప్రియారా. చూడండి, 60వ వచనం చదివితే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని దే మిస్అండర్స్టూడ్ ద సేయింగ్స్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు యొక్క మాటలను వాళ్ళు అపార్థము చేసుకున్నారు. వాళ్ళు ఇమడలేకపోయారు ప్రియారా. ప్రభు యొక్క క్రమశిక్షణలో ఆయనను వెంబడింపలేకపోయారు. ప్రభువు మరి పేతురును కూడా ఎన్నోసార్లు గద్దించాడు, శిష్యులను కూడా ఎన్నోసార్లు గద్దించాడు. ఎందుకు దేవుడు గద్దిస్తాడు అంటే ఆ గద్దింపులో ఒక క్రమం అనేది నేర్పిస్తాడు. దేవుడు గద్దించకపోతే వీ కాంట్ మెండ్ అవర్ బిహేవియర్.
ఇఫ్ వీ హ్యావ్ ప్రియులరా, దేవుని యొక్క గద్దింపు మనకు లేకపోయినట్లయితే మన ప్రవర్తనను మనం దిద్దుకోలేము. వీళ్ళు ప్రభువును వెంబడించుట్లో వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన్ని వెంబడించలేదు. ప్రభువును వెంబడించలేనటువంటి వారు ప్రభు యొక్క కార్యాలు అనుభవించలేరు. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళాడు. పౌలును వెంబడిస్తూ ఉన్నటువంటి దేమ పౌలును విడిచి వెళ్ళిపోయాడు. పిల్లలు ఎందుకు విడిచి వెళ్ళాడట? ఇహలోకమును స్నేహించి. లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు కొద్దిమంది విశ్వాసుల్లో పనిచేసి వారు దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తాయి. పిల్లలు దేమ ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చుండొచ్చేమో, కానీ అక్కడ మాత్రం ఆ విధంగా మనము చూస్తాం. తరువాత మోషే కాలంలో మరి దేవుడు మోషేను నడిపిస్తూ ఉన్నాడు, అహరోన్ని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళని అంటిపెట్టుకొని యెహోషువ, కాలేబులు నడుస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది ఇశ్రాయేలీయులు కూడా నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే ఆ ఇశ్రాయేలు జనాంగంలో కొద్దిమంది దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. వ్యతిరేకంగా నిలిచి చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము ఇందాక మనం చూసాం. 40వ వచనం చదవండి. ప్రియులారా, ఇక్కడ కొద్దిమంది తిరుగుబాటు చేసేటువంటి ఇశ్రాయేలీయులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఆ కొండకి వెళ్తామని అన్నప్పుడు మోషే అన్నాడు, చదవండి, ఇది ఏలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, మీరు వెళ్ళొద్దు, మీ మధ్య దేవుడు లేడు, మీతో కూడా దేవుడు లేడు, మీరు ఒకవేళ వెళితే శత్రువులు మిమ్మల్ని హతమారుస్తారు అని మోషే హెచ్చరించాడు. ప్రియులారా, మరి మోషే హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఆ హెచ్చరికకు లోపడాలి. లోపడకుండా వాళ్ళు ఏం చేశారు? ఏలైనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడని ఉండడని చెప్పారు. అయితే వారు ఏమన్నాడా? మూర్ఖించి చెప్పినప్పుడు వినాల్సింది ప్రియులారా, చెప్పినప్పుడు వినకుండా మూర్ఖించి ఏం చేశారు? ఆ కొండ కొనకెక్కి పోయి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చూసారు ఎలాగున్నాయో? ప్రియులారా, మూర్ఖత్వంతో వెళ్ళడం వల్ల ఏమైపోయారంటే హతులైపోయారు. కొద్దిమందికి హృదయం కఠినమైపోతుంది. ప్రియులారా, హృదయం కఠినం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. వాళ్ళలో ఒక తెగింపు అనేది ఉంటుంది, తెగింపు స్వభావం అనేది ఉంటుంది. ప్రియులారా, ఏం జరిగితే జరిగిందిలే. యవనస్తులు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులకు లోపడరు, పిల్లలు తల్లిదండ్రులకు లోపడరు, పెద్దలకు లోపడరు. పెద్దలు వాళ్ళని ప్రేమించి వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళకి ఏదైనా చెప్తే నువ్వేంటి మాకు చెప్పేది, మాకు అన్ని తెలుసులే అనుకుంటారు. ఈ మూర్ఖించడం వల్ల ఏమవుతుందంటే మనుషులు నష్టపోతూ ఉంటారు. ప్రియులారా, కొద్దిమంది సేవకులు చెప్పేటువంటి మాటలు వినరు, విన్నట్టుగా నటిస్తారు మరి కొద్దిమంది.
ప్రియులారా, కాబట్టి ఇలాంటి వారు ఎన్నో నష్టాలకు గురైపోతూ ఉంటారు. ఇక్కడ లోతు ఏం చేశాడు అంటే ఆ ప్రాంతంలో అన్ని చూసి సొదొమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. స్టెప్ బై స్టెప్, ఇన్ కోర్స్ ఆఫ్ టైం, కాలక్రమేణా కొంచెం 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 సొదొమలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఫస్ట్ లోతు ఎక్కడ ఉండేవాడు అంటే సొదొమకు దగ్గరలో ఉండేవాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమలోకి వెళ్ళలేదు, ఇంకా సొదొమకు దగ్గరలో ఉన్నాడు. ప్రియులారా, దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరలో ఉండకుండా ఆ తర్వాత ఏం చేశాడు అంటే సొదొమలోకి వెళ్ళిపోయాడు. 14:12 చూడండి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. ఎక్కడున్నాడట? ఇప్పుడు సొదొమలో కాపురం ఉన్నాడు. అంతకుముందు సొదొమకు దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడు సొదొమకు వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇంకా తర్వాత మనం చదివితే 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ సాయంకాలం అందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి. గవిని దగ్గర కూర్చోవడం అంటే ఏంటి? ఆ రోజుల్లో గవునుల దగ్గర పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు. ప్రియులారా, అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు గవునుల దగ్గర కూర్చొని తీర్పులు తీర్చేవాళ్ళు, పట్టణ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచించేవాళ్ళు. ఒక రకంగా లోతు ఏమైపోయాడు అంటే ఆ సొదొమలోనే ఒక స్థిరత్వాన్ని సంపాదించుకున్నాడు. సొదొమ కాపురస్తుడిగా మారిపోయాడు. సొదొమలో అనేక మందికి తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అసలు సొదొమలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు? భక్తుల, నీతిమంతుల, ప్రార్థనాపరుల, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే చూడండి ప్రియులారా, 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉంది. సొదొమ మనుషులు అలాంటి వాళ్ళు. ప్రియులారా, ఇది నిజంగా ఒక దుఃఖకరమైన విషయం, ఒక విషాదకరమైన విషయం. ఏంటి అంటే ఆ ప్రాంతానికి లోతు వెళ్ళడం. అంతకాలం దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిని వెంబడించి చివరికి ఆయన ఎటువంటి ప్రాంతాన్ని కోరుకున్నాడో చూడండి. కోరుకునే ముందు ఒకవేళ ఏమన్నా ప్రార్థన చేసుకున్నాడా? అది మనకు కనబడటం లేదు. ప్రియులారా, బిఫోర్ చూసింగ్ సంథింగ్ వీ మస్ట్ ప్రే వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్. ఏదైనా ఒక విషయాన్ని చేయబోయే ముందు, ఒకటి ఎన్నుకోబోయే ముందు, ఒక ప్రాంతానికి వెళ్ళబోయే ముందు, ఒక కార్యం తలపెట్టే ముందు అది దేవుని చిత్తమా కాదా అనేది ప్రార్థన చేయాలి. ప్రియులారా, మరి లోతు అలాంటి నడవడిక కలిగినట్టుగా మనకు కనబడటం లేదు. ఇంకా చెప్పాలి అంటే లోతు అబ్రహామును వదిలి వెళ్ళేటువంటి సమయంలో స్టిల్ హీ వాజ్ ఎ బ్యాచులర్, ఇంకా అతను అవివాహితుడిగానే ఉన్నాడు. అంటే దాన్ని బట్టి చూస్తే లోతు సొదొమలోనే ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆ స్త్రీ తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు, ఆ స్త్రీ పేరేంటో కూడా మనకు తెలియదు, ఆ స్త్రీ యొక్క భక్తి జీవితం ఎలాంటిదో అనేది కూడా బైబిల్లో చెప్పబడలేదు. అయితే ఆ స్త్రీ తిరుగుబాటు చేసిన స్త్రీగా ఉన్నట్టు మాత్రం మనం కొంత చూస్తాము. ప్రియులారా, అలాగని నిందించడం కాదు, కానీ అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అతనికి 2 కుమార్తెలు జన్మించారు. మరి వివాహానికి ముందు దేవుని చిత్తం వెతికాడో లేదో అది కూడా మనకు తెలియదు. ప్రియులారా, మనిషి జీవితంలో వివాహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన భాగం. అది జీవితానికి ఒక నూతన మలుపును తీసుకొచ్చేటువంటి భాగం, అది ఒక నూతన అధ్యాయాన్ని తెరిచేటువంటి భాగం. బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్, వివాహం చేసుకోక ముందు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి.
వివాహం కానటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి ప్రియులారా. బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్, వివాహం చేసుకోబోయే ముందు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని వెతకాలి. కట్నాల కోసమో, కానుకల కోసమో, క్యాస్ట్ కోసమో, అందం కోసమో, ఉద్యోగం కోసమో, ఆస్తి కోసమో, అంతస్తుల కోసమో వివాహం చేసుకోవడం అనేది సరైనది కాదు. అవన్నీ సెకండరీ థింగ్స్. అవి ఫస్ట్ ఇది దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకోవాలి. అది దేవుని చిత్తంలో ఉంటే పేద స్త్రీని వివాహం చేసుకున్నా, పేద పురుషుల్ని వివాహం చేసుకున్నా ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే అది దేవుని చిత్తం కాబట్టి. దేవుని చిత్తం లేకుండా నీ ఒకవేళ ఐశ్వర్యవంతుడిని లేక ఐశ్వర్యవంతురాలని వివాహం చేసుకున్నా నీ జీవితంలో దరిద్రత అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నెమ్మది లేకపోవడం ఒక దరిద్రత లాంటిది, సుఖం లేకపోవడం ఒక దరిద్రత లాంటిది, ఆరోగ్యం లేకపోవడం ఒక దరిద్రత లాంటిది, కుటుంబంలో క్షేమం లేకపోవడం ఒక దరిద్రత లాంటిది. ప్రియులారా, దేవుని ఐశ్వర్యంలో శాంతి, సమాధానం, నెమ్మది, పరిశుద్ధత, నీతి, భక్తి, వినయము, విధేయత ఇవన్నీ కూడా ఉంటాయి. బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్, ప్రియులారా, ఒక వ్యక్తి వివాహం చేసుకోబోయే ముందు దేవుని చిత్తాన్ని వెతకాలి. మరి లోతు యొక్క జీవితంలో అలాంటిది జరిగినట్టుగా బైబిల్లో మనకు పేర్కొనబడలేదు ప్రియులారా. తర్వాత లోతు యొక్క భార్యను గురించి మనం ఆలోచన చేస్తే ఆమె దేవుని భయభక్తులు కలిగి ఉన్న స్త్రీగా కూడా మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం చూడండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం మోసకరం అట ప్రియులారా, సౌందర్యం వ్యర్థం అట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. లోతు అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడిచాడు, కానీ లోతు యొక్క భార్య లోతు అడుగుజాడల్లో నడవలేకపోయింది ప్రియులారా. పోతే కుమార్తెల గురించి మనం ఆలోచన చేస్తే లోతు యొక్క కుమార్తెల గురించి వాళ్ళ విషయంలో కూడా లోతు అంత శ్రద్ధ వహించినటువంటి వ్యక్తిగా కనబడుతుంది. లేదా వాళ్ళైనా తండ్రికి లోబడినటువంటి పిల్లలుగా మనం చెప్పుకోలేము. ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అంటే అర్థం ఏంటి? కాబోయేటువంటి అల్లుళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు కాదు, అపహాసకులుగా ఉన్నారు ప్రియులారా, అవిశ్వాసులుగా ఉన్నారు. అంటే కాబోయే అల్లుళ్ళు అంటే ఆ ఇద్దరు కుమార్తెలకు దాదాపు సహవాసం ఉండవచ్చు. లేక అల్లుళ్ళు అనే పేరు అక్కడ రాయాల్సిన పని లేదు కదా. లోతు అక్కడికే వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కాబట్టి వీటన్నిటిని మనం ఇమాజిన్ చేస్తే మరి కుమార్తెల్లో కూడా అంత భక్తి ఉన్నట్టుగా మనకు కనబడటం లేదు ప్రియులారా. ఇక లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టు 19:26లో మనము చూస్తాం. ఇంకొంచెం లోతుని గురించి ఆలోచిస్తే అదే ఆదికాండం 19వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను. He is postponing to escape from the wrath of God. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీదకి రాబోతున్నట్టు లోతుకు తెలియపరచబడింది. దేవదూతలు లోతును ఒత్తిడి చేస్తా ఉన్నారు, ఇంకా బయలుదేరు, నువ్వు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు ఇక్కడి నుంచి బయలుదేరండి అని అంటూ ఉంటే లోతు ఏం చేస్తున్నాడు? తడువు చేస్తా ఉన్నాడు. ప్రియులారా, తడువు చేస్తా ఉన్నాడు.
ఏమండి, కొద్దిమందికి దేవుని హెచ్చరికలు అందుతూ ఉన్నప్పటికీ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. ఇదిగో నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, నువ్వు ఈరోజే మారు మనసు పొందు, ఈరోజే నీ పాపాన్ని విడిచిపెట్టు, ఈరోజే నీవు ప్రభువుని నమ్ముకో, రేపు నీది కాదు అని చెప్తూ ఉన్నప్పటికీ కొద్దిమంది ఖాతరు చేయరు ప్రియులారా. కొద్దిమంది ధిక్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ లోతు పరిస్థితి కూడా అలాగే ఉంది. అతడు తడువు చేసేసరికి దేవదూతలు ఏం చేశారంటే లోతును, అతని భార్యను, అతని కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి, ఫోర్స్ కంపాషన్ అంటారు దాన్ని. దేవుని యొక్క బలమైన కనికరము ప్రియులారా. లోతు తడువు చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు లోతును విడిచిపెట్టట్లేదు. ఫోర్స్ కంపాషన్, వాళ్ళని పట్టుకొని అలాగా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. ఏంటంటే దీనికి ముందు అబ్రహాము సొదొమ గొమొర్రా కొరకు ఎంతో ప్రార్థన చేశాడు, ఎంతో విజ్ఞాపన చేశాడు. ఆ సమయంలో ఆ ప్రార్థన కూడా గుర్తు చేయబడింది ప్రియులారా. లోతు ఆ ఉగ్రత నుండి తప్పించబడే సమయంలో అబ్రహాము చేసినటువంటి ప్రార్థన కూడా గుర్తు చేయబడింది. 29వ వచనం చదవండి, 19:29. దేవుడు 19:29 ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ప్రియులారా, అబ్రహామును బట్టి ఒక రకంగా చెప్పాలి అంటే, కనికరమును బట్టి ఇంకొక రకంగా చెప్పాలి అంటే, ఇంకా చెప్పాలి అంటే లోతులో బలహీనతలే కాదు, చాలా బలమైనటువంటివి కూడా ఉన్నాయి ప్రియులారా. అది కూడా మనం చూస్తాం. కాబట్టి మొత్తం మీద దేవుని కృప చేత అక్కడి నుంచి ఆ ఉగ్రత నుండి వాళ్ళు తప్పించబడ్డారు. అయితే ఆ సమయంలో మరి దేవదూతలు వచ్చి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. లోతు అంటున్నాడు 18వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవింపకుండా చచ్చిపోదునేమో. వీళ్ళరా చాలా ఫోర్స్ఫుల్గా ఉంది అదంతా. ఎందుకంటే దేవుని ఉగ్రత దగ్గరకు వచ్చేసింది. లోతు వెళ్ళాడంటే ఉగ్రత దిగిపోద్ది అంతే. అటువంటి సమయంలో లోతు మరి ఏం చెప్తున్నారో అర్థం కానటువంటి విధంగా, ఏం చేయాలో తెలియనటువంటి విధంగా ఉందేమో, కానీ నేను వెళ్ళలేను, వెళ్తే చచ్చిపోతానేమో. చచ్చిపోకుండా ఉండేదానికే కదా దేవుడు వాళ్ళని అక్కడి నుంచి బయటికి రంపిస్తూ ఉండేది. అప్పుడు కూడా దేవుడు లోతును కనికరించాడు ప్రియులారా. కనికరించిన తర్వాత సరే నువ్వు ఏ పట్టణం అయితే ఏ ఊరైతే కోరుకున్నావో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయేంత వరకు ఈ పట్టణాల మీద ఉగ్రత రానియను. వెళ్ళిపోయాడు ప్రియులారా. చూడండి 20వ వచనం, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. అందుచేత ఆ ఊరికి సోయోరు అనే పేరు పెట్టబడిన. అలాగ వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో ఆ ట్విన్ సిటీస్ సొదొమ గొమొర్రాల పైన ఆకాశము నుండి అగ్ని కురిసింది. మామూలు అగ్ని కాదు, గంధకములతో మండే అగ్ని కురిపించబడింది. అంతే, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ ఏం లేదు. ఆ 2 పట్టణాలు మాత్రమే అగ్నికి బూడిదైపోయినాయి. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు చనిపోయారు, జంతువులు చనిపోయినాయి, అక్కడ ఉన్నవన్నీ కూడా సంపూర్తిగా బూడిదైపోయినాయి. లోతు యొక్క కుటుంబం తప్పించబడింది. భార్య వెనక్కు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది.
ఆ 30వ వచనంలో చదివితే, లోతు సోయరులో నివసించుటకు భయపడి కోరుకుంది దేన్ని? సోయరునే. అయితే ఇప్పుడు సోయరులో కూడా వెళ్ళటం లేదు ప్రియులారా. హీ గాట్ ఎ కైండ్ ఆఫ్ ఫియర్. ఒక విధమైనటువంటి భయము లోతులోకి వచ్చేసింది. అబ్రహాముతో ఉన్నప్పుడు లోతుకి భయం లేదు. ఇప్పుడు ఒక విధమైనటువంటి భయం వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ సోయరులోకి కూడా వెళ్లకుండా పర్వతమందు ఒక గుహలో వాళ్ళు నివసించారు. ఇక ఆ తర్వాత లోతు ఏమయ్యాడో, లోతు యొక్క జీవితం గురించి తర్వాత మనకు అంత ఎక్కువగా చెప్పబడలేదు పిల్లలు. లోతు ఎన్ని సంవత్సరాలు జీవించాడో, మళ్ళీ ఒకవేళ లోతు వివాహం చేసుకున్నాడా, లోతు ఏ సమయంలో చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు, ఇలాంటి విషయాలు మనకు బైబిల్లో చెప్పబడలేదు. అయితే లోతులో బలహీనతలే కాదు కానీ లోతు జీవితంలో చాలా హైలైట్స్ అనేటువంటివి ఉన్నాయి ప్రియులారా. వాటిని మనం త్వరగా చెప్పి ముగించేసుకుందాం. లోతు జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి. 12వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం. లోతు అతనితో కూడా వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ లోతు తాను అవివాహితుడిగా ఉండినప్పటికీ తన భావోద్రేగాలకు ఎక్కడ చోటు ఇవ్వకుండా తను తాను తగ్గించుకొని దేవుని చిత్తాన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తిని వెంబడించే వ్యక్తిగా ఉండుట అనేది ఒక హైలైట్. అది ఒక గొప్ప విషయం ప్రియులారా. తరువాత 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టింది. అబ్రహాముకి లోతుకి కలహం పుట్టల. ఎవరికి కలహం పుట్టింది? పశువుల కాపర్లకు కలహం పుట్టింది ప్రియులారా. అంటే అబ్రహాము పైన లోతు ఎక్కడ కూడా కలహము కలిగి ఉండలేదు. ఇది కూడా ఒక హైలైట్. తర్వాత మరి లోతు అబ్రహామును విడిచి వెళ్ళలేదు, కానీ అబ్రహాము చెప్పిన తర్వాతనే లోతు బయలుదేరినట్టు మనము చూస్తాం. 9వ వచనం చదవండి. దయచేసి నన్ను విడిచి వేరు. ఈయన వేరైపోవట్లేదు ప్రియులారా. అబ్రహాము చెప్పిన తర్వాతనే లోతు వేరుగా వెళ్ళినట్టు మనం చూస్తాం. మరి అబ్రహాం ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పారంటే 8వ వచనం చూస్తాం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులను కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. అది కూడా పాజిటివే. ఇంకా చెప్పాలి అంటే లోతు మరి 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. చాలు ప్రియులారా, ఇక్కడ దేవదూతలను కాపాడేటువంటి ప్రయత్నం లోతు చేస్తా ఉన్నాడు. తర్వాత లోతు దేవదూతలను చేర్చుకునే సమయంలో చాలా హంబులుగా ఉన్నట్టు మనం చూస్తాం. 19వ అధ్యాయం 1వ వచనంలో లోతు సొదొమ గవి మీద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. ఇది ఒక హైలైట్ ప్రియులారా. ఇది ఒక ఉన్నతమైనటువంటి విషయం. అంటే తను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా లోతు ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. 19:3లో దేవదూతలకు మంచి ఆతిథ్యాన్ని లోతు ఇచ్చినట్టుగా మనము చూస్తాము ప్రియులారా. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేశారు. అది కూడా ఒక గొప్ప విషయం. తర్వాత 19వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. లోతు దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఇంకా లోతు గురించి మనం ఆలోచన చేస్తే అదే 19వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ లోతు కుమార్తెల గురించి మనము చూస్తాం ప్రియులారా. వాస్తవంగా దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయట్లేదు, కానీ లోతు కుమార్తెలతో ఎక్కడ పాపము చేయలేదు ప్రియులారా. మరియు
కుమార్తెలు పాపం చేశారా, అది వేరే సబ్జెక్ట్. అది నిజంగా దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే కూలంకృషంగా ఆ కుమార్తెల్లో కూడా ఒక విధమైన నిర్దోషత్వం అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి దాన్ని హోల్డ్ చేద్దాం. ఇక్కడ లోతు కుమార్తెలతో ఎక్కడ తాను తప్పు చేయలేదు పిల్లలు. సరే, తర్వాత లోతుల గురించి పేతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూసి ముగించేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక మనం చదువుకున్న మూలవాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు ఎలా కనిపిస్తున్నాడు ఇక్కడ? నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు ప్రియులారా. బహు బాధపడిన అంటే అర్థం ఏంటి? వాళ్ళు భయంకరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళతో ఈయన కలిసి జీవించలేదు, వాళ్ళలాగా లోతు జీవించలేదు. ఇది కూడా చాలా హైలైట్. పట్టణం అంతా కూడా దుష్టులు ఉన్నారు, కామ వికారయుక్తమైన పనుల్లో జీవిస్తూ ఉన్నారు, దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు, దుష్టులుగా జీవిస్తూ ఉన్నారు. వారి మధ్య లోతు ఉన్నాడు, కానీ లోతు మాత్రం అలాగ జీవించట్లేదు. అది ఒక గొప్ప విషయం బ్రిలర్. ఇంకా ఏమని చెప్పబడింది ఇక్కడ 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. వాళ్ళని బట్టి కూడా ఎంతో బాధపడి ఉంటాడు ప్రియులారా. అరే వీళ్ళేంటి ఇలాగ అయిపోతా ఉన్నారే అని కూడా బాధపడి ఉంటాడు. వాడు దుష్టత్వంలో జీవిస్తూ ఉండట చూసి తన మనసును ఎంతగానో దినదినము నొప్పించుకుంటూ ఉన్నాడు. ఇలా లోతు జీవితంలో కూడా అనేక హైలైట్స్ అనేటువంటివి మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. కాబట్టి లోతు జీవితం గురించి కొన్ని ఘట్టాలు ఈ సందేశాన్ని మనం ధ్యానం చేసాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్త సంపూర్ణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. లోతు యొక్క జీవితంలో నేర్చుకోవాల్సినటువంటివి, మార్చుకోవాల్సినటువంటివి కొన్ని విషయాలు మేము చూసాం ప్రభువా. మరి మా జీవితాల్లో మేమెంతో బలహీనులు, లోతుల గురించి ఆలోచించుటకై కూడా యోగ్యమైన వారు కాము. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము బలవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, మిమ్మల్ని వెంబడించేవారముగా, మిమ్మల్ని వెంబడించేటువంటి వారిని వెంబడించేవారముగా, మాదిరిగా పెట్టుకునేవారముగా, మాదిరిగా ఉండేవారముగా ఉండటం కృపదయ చేయండి. మేము నివసిస్తున్నటువంటి స్థలాల్లో మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఎరగని వారు ఉన్నప్పుడు ప్రభువా, మేము అక్కడ వారి వలె కాక మిమ్మల్ని ఎరిగిన వారముగా ఉంటూ మిమ్మల్ని వారికి పరిచయం చేసేవారంగా ఉండటకు, వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించేవారముగా ఉండటకు సహాయం చేయండి. మా కుటుంబాలు కూడా ప్రభువా మీ చిత్తానుసారంగా కట్టబడుటకు కృపదయ చేయండి. అన్ని విషయాల్లో మీ చిత్తాన్ని వెతికి దాని ప్రకారం ముందుకు సాగిపోయే వారముగా ఉండటకు సహాయం చేయండి. చెప్పబడిన సందేశంలో మీ మాటలకే ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.